డైవోర్స్ అనేది మనకు వాస్తవంగా 1 yearలో క్లోజ్ చేయాలని ఉన్నా కూడా జనరల్ మార్కెట్లో 3 to 5 years పడుతుంది. ఏంటి అంటే దానికి మనం కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు దీనికి మనం పర్టికులర్ ఒక కారణం చెప్పలేం. సరే ఏ కారణం చెప్పినా చెప్పకున్నా ఒక 50 to 60% అడ్వకేట్ చేతిలో ఉంటుంది. ఓకే, సరే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే. అడ్వకేట్ చేతిలో ఉంటుంది అంటే ఏంటంటే అడ్వకేట్ అనేది స్పీడీ ప్రొసీడింగ్స్ చట్టంలో ఉన్నాయన్నీ, ఎందుకంటే కోర్టుల మీద బర్డెన్ ఎక్కువ అయిపోయింది ఫస్ట్. రెండోది ఏమవుతుంది అంటే ఇప్పుడు అందరికి ఒక విషయం చెప్తానండి, చాలా మందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనకు చట్టాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి సిపిసి, ఒకటి సిఆర్పిసి. సిపిసి అంటే ఏంది? సివిల్ కేసెస్, ఆస్తి పంచాయతీలో లేకపోతే ఎంప్లాయ్మెంటో లేకపోతే ఇంకా దేనికన్నా సంబంధించిన సిపిసి అంటాం. సిఆర్పిసి అంటే ఏంది? క్రిమినల్ కి సంబంధించినవి, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, మర్డర్లు, మానభంగాలు, మోసాలు చేయటాలు అంతా దీనికి కిందకి వచ్చేస్తాయి. ఈ సివిల్ కేసుకు వచ్చాక ఏమవుతుంది అంటే ప్రతిదానికి డాక్యుమెంట్ ఉండాలి. సివిల్ కేసులో ప్రతిదానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఛాలెంజ్ చేస్తాము. ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ లేకుండా సివిల్ కేసు ఉండదు. ఇప్పుడు డివోర్స్ కేసు సివిల్ కేసు కిందకి వస్తుందా? నేను చెప్తా, అదే చెప్తున్నా. సో నీకు ఒక ఆస్తి కొన్నా ఏదన్నా ఉన్నా ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది, ఒక డాక్యుమెంట్ ఉంటుంది. అక్కడ పక్కాగా అన్ని కనిపిస్తుంటాయి. దాని ప్రకారం మనం సివిల్ కేసు రన్ చేస్తాం. డాక్యుమెంట్ ప్రతి సివిల్ కేసులో ప్రతిదానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. క్రిమినల్ కేసుకు వచ్చాక ఏమైతుంది? ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్, అక్కడ ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే, మ్యాట్రిమోనియల్ కేసుకు వచ్చాక డాక్యుమెంట్ ఉండదు, ఎవిడెన్స్ ఉండదు. ఇది 100%, 200%. దేనికి డాక్యుమెంట్ ఉండదు, దేనికి ఎవిడెన్స్ ఉండదు. మీకు అర్థమయ్యే భాషలో సార్ ఇంటికి పోతే నా పెన్లో అన్నం పెడతాను లేదు సార్, రాత్రిపూట కష్టపడి పని చేసుకొని వస్తే అసలు వంట ఉండదు సార్ అంటాడు. దానికి డాక్యుమెంట్ ఉండదు, ఎవిడెన్స్ ఉండదు. ఎందుకంటే అది ఆలేతరికి సంబంధించిన అది 4 గోడల మధ్యలో ఒక భార్యాభర్తకు జరిగే సంఘటన. అది ఇంకోటి వస్తాడు, సార్ నేను మా ఆవిడ నన్ను రాత్రిపూట అసలు రాణిస్తాను లేదు సార్ పెళ్ళైన కానించి అంటాడు. ఇప్పుడు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ దట్ వైఫ్ కనుక ఇంటర్ కోర్స్ కి అలో చేయకపోతే డైవర్స్ ఇచ్చేయమని ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది టెక్నికల్ గా తీసుకుంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నా వైఫ్ నన్ను రాణిస్తాను లేదా మనం అంటే, వైఫ్ అంటే నేను రోజు రమ్మంటున్నా వాడే రావటం లేదా అని అంటది. ఈ 4 గోడల మధ్య జరిగేది ఎక్కడ తెంచాలి? ఇది ప్రాబ్లం ఏమైతుంది. సో సివిల్ కేసుకు వచ్చాకేమో డాక్యుమెంట్ ఉంటుంది, క్రిమినల్ కేసుకు వచ్చాక ఎవిడెన్స్ ఉంటుంది, మ్యాట్రిమోనియల్ కేసుకు వచ్చాక ఏది ఉండదు. మరి రెండు లేని దాన్ని మనం కోర్టులో ఎట్లా ప్రూవ్ చేయాలి? దట్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూ. ఓకే, సో ఇప్పుడున్న అడ్వకేట్స్ అందరూ ఏంటంటే అయితే సివిల్కు ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఇష్యూ అనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన కొత్త టెక్నాలజీ. ఇంతకుముందు డైవర్స్ సంఖ్య లేదు. ఇప్పుడు మనం ఒక 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక అడ్వకేట్ని తీసుకుందాం అనుకో, ఆయన జీవితకాలంలో డైవర్స్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు డైవర్స్ లేవు కదా, ఆయన ఎంగెస్ట్ ఉన్నప్పుడు లేకపోతే ఆయన ప్రాక్టీస్. సో ఈ డైవర్స్ కేసెస్ ని స్పెషల్ గా ట్రీట్ చేయకుండా అందరూ ఒక నార్మల్ కేసు కింద ట్రీట్ చేస్తూ దీన్ని కోర్టులో ఎట్లా ప్రూవ్ చేయాలా లేదు వీళ్ళకు చాలా మందికి లేక ఏంటంటే ఏదో ఒకటి రాసేయటము ఏదో చేయటము దీని అట్లా అది కొద్ది కాలం లాక్కుంటూ వెళ్ళిపోతుంటాం. నిజంగా లాజిక్ సార్ మీరు మాట్లాడింది, నిజంగా లాజిక్. ఎందుకంటే అన్ని కేసుల మాదిరి ఏది పడితే అది రాయలేరు. కప్పలు ఇసిరింది, కప్పలు పగిలింది, ఇంకొకటి కత్తిసారు, ఇంకొకటి ఇలా అంటారు. కానీ ఇవన్నీ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయగలిగే ఎవిడెన్స్ ఉండదు. అత్తమామ తిట్టిలానో లేకపోతే తిండి పెట్టలేదనో లేకపోతే హాస్పిటల్ తీసుకోలేదనో హత్యా ప్రయత్నం కొన్ని వేల సంఘటనలు ఉంటాయి. ఒక డైవర్స్ కి హైయెస్ట్ డైవర్స్ మనకు క్రుయాలిటీ కింద వస్తాయి. ఓకే, క్రుయాలిటీకి రూపం లేదు, అది ఎవరికి అర్థం కాదు అసలు. క్రుయాలిటీ అంటే సార్ ఇది దీనికి డైవర్స్ వస్తాయి సార్ అంటే క్రుయాలిటీకి రూపమే లేదు. ఒక వ్యక్తితోని ఒకటే ఇంట్లోనే మాట్లాడకపోవటం కూడా క్రుయాలిటీయే. ఇది నేను అది కూడా చెప్పబోతున్నా. మానసిక పరమైనటువంటి బాధలు పెట్టేటటువంటి, మానసికంగా హింసించే వాటికి సాక్ష్యాలు ఏముంటాయి? దట్ ఈస్ ఆల్సో క్రుయాలిటీ. ఇప్పుడు క్రుయాలిటీ అంటే నాకు నిన్నగా మన ఒక కేసు వచ్చింది. అబ్బాయికి ఏమో ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇష్టం, అమ్మాయికి ఏమో మొత్తం మోడర్న్ డ్రెస్సెస్, ఇంట్లో ఉన్న బయటికి పోయినా ఏడికి పోయినా మోడర్న్ డ్రెస్సెస్ ఇష్టం. ఓకే, పెళ్లికి ముందు అమ్మాయి మంచి పద్ధతి చీర కట్టుకొని ఉన్నది. అబ్బాయి ఏమనుకున్నాడు, అరే అమ్మాయి మంచి పద్ధతి చీర కట్టుకొని తిరుగుతుంది అని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తెల్లారి నుంచి అమ్మాయి డ్రెస్సులు వీడు వద్దని చెప్తాడు. దట్ ఈస్ కమ్స్ అండర్ క్రుయాలిటీ. అంటే ఎవరు క్రుయాలిటీ సార్? అదే చెప్తున్నా, అబ్బాయికి క్రుయాలిటీ, అమ్మాయికి స్వతంత్రం. నా బట్టలు నేను నచ్చినట్టు వేసుకోవచ్చు కదా,
నా బట్టల మీద అథారిటీ నీకేముంది? అక్కడ స్వతంత్రం, ఇక్కడ క్రుయాలిటీ. రియాలిటీ. ఇప్పుడు ఆమె వర్షన్లో ఆమె కరెక్టే, వీని వర్షన్లో వీడి కరెక్ట్. కరెక్ట్. దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తావు అనేది పాయింట్. క్రుయాలిటీ కింద నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తున్నా పాయింట్. లాజిక్. సో అదే అంటున్నా. అందుకని ఏమవుతుంది అంటే డైవోర్స్ కేసెస్ మనకు ప్రధానంగా మనకు లేట్ కావడానికి కారణం హైయెస్ట్ పార్ట్ అడ్వకేట్ది ఉంటుంది. సెకండరీ ఇంకా మనకు ఇతర అంశాలన్నీ ఉంటాయి. ఎందుకంటే జ్యుడిషియల్లో కేసులు పెరిగిపోయినాయి, స్టాఫ్ లేరు, ఈ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఒక అడ్వకేట్ కనుక తలుసుకుంటే యావరేజ్గా ఒక 1.5 year నుంచి 2 yearsలో డైవర్స్ కేసుని క్లోజ్ చేయగలిగే శక్తి 100% ఉంటుంది. 100%. వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెట్టారు, ఎంత ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళు ఎంత మనసు పెట్టి చేశారు అనేది అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటారు.